మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిథిలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తున్నారు. అదేనండి, హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ మార్చ్ లో రిలీజ్ అవ్వాలి, మేలో రిలీజ్ అవ్వాలి, ఇప్పుడు జూన్ లో రిలీజ్ అవ్వాలి, ఇప్పుడు జూలైకి వెళ్ళింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతున్నా లేదా? అసలు ఎందుకు ఇంత వాయిదాల పర్వం ఎందుకు కొనసాగుతుంది? అసలు ఎప్పుడు ఇచ్చారు డేట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఏపీకి బాధ్యతలు స్వీకరించారో, అటు పాలిటిక్స్ లోను నెక్స్ట్ సినిమాలో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఆయన కవర్ చేస్తున్నారు. ఈ పర్వంలో ఈ క్రమంలో ఏం జరిగింది ఆల్రెడీ మనం ఏదో గతంలో మాట్లాడుకున్నాం. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఈ రెండు కంప్లీట్ చేశారు. ఈ మూవీ సెట్స్ లో కూడా ఈయన పాల్గొన్నారు. దీంతో పాటు బ్రో మూవీ దర్శకుడు ఎవరైతే ఉన్నాడో సముద్రగని గారితో కూడా ఓ 4th ప్రాజెక్ట్ చేస్తానని ఆయన చెప్పుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ముందు ఈ 3 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓజీ సినిమా సెప్టెంబర్ 25th రిలీజ్ చేస్తామని ఆ మేకర్స్ అయితే చెప్పేశారు, సెప్టెంబర్ 25th. కానీ హరిహర వీరమల్లు ఎందుకు ఇంతలా వాయిదాలు పడుతుంది? ఇప్పుడు ఈ పీరియాడికల్ మూవీ ఇది. అసలు ఈ మూవీ ఎందుకు డిలే అవుతుంది? చాలా మంది ఏమంటున్నారంటే షూటింగ్ 80% కంప్లీట్ అయింది కాబట్టి తతిమ 20% కోసం వెయిటింగ్ అని కొంతమంది చెప్తున్నారు. కొంచెం పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారని, సో అందుకే కంప్లీట్ చేయలేకపోయామని వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఈ సినిమా అనేది వాయిదాల మీద పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ క్రమంలో జూలై 24th 2025 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్లుగా మేకర్స్ అయితే ప్రకటించారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించారు. నెక్స్ట్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ మూవీ జ్యోతి కృష్ణ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని కంప్లీట్ చేశారు. ఏం రత్నం గారు మూవీ నిర్మాణం చేశారు ప్రొడ్యూసర్ గా. కథానాయికగా హీరోయిన్ గా నిధి అగర్వాల్ సినిమాలో నటించబోతున్నారు. నెక్స్ట్ బాబీ డియోల్ ఆయన కూడా నటించబోతున్నారు. ఇంత చారిత్రాత్మకమైన ఈ మూవీ అసలు ఎలా ఉండబోతున్నాం? పవన్ కళ్యాణ్ గారి నటన విశ్వరూపం ఈ సినిమాలో సెపరేట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఓజీ మూవీ చూసుకున్నాం. ఓజీలో కొంచెం మాస్ గా ఒక ముంబై తరపున ఒక సేమ్ పంజాబ్ మూవీ టైప్ లో ఇప్పుడు ఆయన మనకి ఓజీ మూవీలో కనబడ్డారు. కానీ హరిహర వీరమల్లు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనం చూసుకున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే సేమ్ గబ్బర్ సింగ్ లుక్స్ అయితే కనబడ్డాయి, గబ్బర్ సింగ్ మూవీలో ఉన్న లుక్స్ అయితే కనబడ్డాయి. కానీ హరిహర వీరమల్లులో మళ్ళీ ఇందులో పార్ట్ 1 ఉంది, నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయ్యేది పార్ట్ 1. సో ఈ పార్ట్ 1 లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నాం, అసలు లొకేషన్స్ లో ఆయన ఏ టైప్ లొకేషన్స్ ఉన్నాయి, స్టోరీ విధంగా వెళ్తున్నాం, నెక్స్ట్ కథ ఎలా ఉంది, మొత్తం అన్ని డిఫరెంట్ గా ఉంటాయని మేకర్స్ అయితే తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కొంచెం వాయిదాల మీద పడుతూ ఉండడంతో కొంచెం రెమ్యునరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో మూవీ ఎప్పుడా అనేది జూలై 24th అయితే రిలీజ్ చేస్తామని మేకర్స్ అయితే ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా. సో చూడాలి కలెక్షన్ లో వర్షంలో ఎలా దూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇన్ని మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఒక 5-6 సార్లు వాయిదాలు పడుతూ వచ్చింది ఈ మూవీ. కలెక్షన్ వర్షన్ రూపంలో ఎలా రాబోతున్నాం అనేది తెలియాలంటే మనం జూలై 24th వరకు వెయిట్ చేయాల్సిందే. చూడాలి ఏం జరుగుతున్నాయి అన్నది. ఇక్కడ ఇంకో విచిత్రం కూడా చూడండి. ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్ గా ఒక అప్డేట్ కూడా ఇచ్చారు వీళ్ళు మనకి. ఇది ఎక్స్ వేదికగా కూడా వాళ్ళు ఈసారి పంచుకున్నారు. ఏమని? ఇదిగోండి, 1 fights for power, 1 fights for ధర్మ. ఒకటి అధికారం కోసం, ఒకటి ధర్మం కోసం. ద క్లాష్ ఆఫ్ లీగసీస్ బిగిన్. విట్నెస్ ద బ్యాటిల్ ఫర్ ట్రూత్, ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ ఆన్ జూలై 24, 2025. ఏ హిస్టారిక్ ఎక్స్పీరియన్స్ అవైట్స్ అని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు.
మేకర్స్ అయితే హరిహర వీరమల్లు. సో మొత్తానికి ఏంటంటే ఎప్పుడా ఎదురు చూసే మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం ఎలా ఉండబోతుందో అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు ఈ వీడియోపై మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను అవర్ ఛానల్.